మహా మల్టీ స్టారర్. తెలుగు చిత్ర పరిశ్రమలో కని విని ఎరగని రీతిలో ఒక మల్టీ స్టారర్ తెరకెక్కబోతోంది. కొన్ని కాంబినేషన్ల పేర్లు వినగానే అభిమానులు సైతం ఇదెక్కడి కాంబినేషన్ అని ఫీల్ అవడం పక్కా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా టాలీవుడ్ లో ఇదే జరగబోతోంది. ఒకరు మాస్ ప్రేక్షకులకు ప్రాణదాతగా నిలిచిన నటుడైతే మరొకరు క్లాస్, స్టైల్, నటనకు పర్యాయపదం. అలాంటి ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే థియేటర్లు పండగ వాతావరణాన్ని సంతరించుకోవడం ఖాయం. సీనియర్ తరం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి నేటి తరం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వరకు మల్టీ స్టారర్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే టాలీవుడ్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక భారీ మల్టీ స్టారర్ రూపుదిద్దుకునే దశలోనే ఆగిపోయింది. తెలుగు తెరపై ఒక అసాధారణ ప్రయోగం చేయాలని కలకన్నాడు ప్రముఖ దర్శకుడు బి గోపాల్. నటసింహం, నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నతమ్ములుగా చూపిస్తూ ఒక భారీ యాక్షన్ కుటుంబ కథను తెరకెక్కించాలని ప్లాన్ చేశారట. పవర్ఫుల్ సెంటిమెంట్, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలు, మాస్ కు పూనకాలు తెప్పించే సీక్వెన్లు అన్ని కలిపిన ఒక సంపూర్ణ కమర్షియల్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ ను ఆయన ఊహించారు. నందమూరి బాలకృష్ణ మాస్ ఇమేజ్ ను తారాస్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో బి గోపాల్ ఒకరు. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి చిత్రాల నుంచి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సమరసింహారెడ్డి, బాక్సాఫీస్ రికార్డులను తిరిగిరాసిన నరసింహనాయుడు వరకు ఈ కాంబినేషన్ అంటేనే మాస్ ప్రేక్షకులకు పండుగ అని చెప్పుకోవాలి. అయితే ఈ విజయాల మధ్యలో పల్నాటి బ్రహ్మనాయుడు పరాజయం బి గోపాల్ కు తీవ్ర నిరాశను మిగిల్చి ఆ సినిమా ఫలితం గురించి ఆయన ఇప్పటికీ బాధపడుతుంటారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తుంటాయి. అయినా బాలయ్య, గోపాల్ మధ్య ఉన్న అనుబంధం మాత్రం ఎప్పటికీ చెదరలేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో బి గోపాల్ తెరకెక్కించిన చిత్రం వంశీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా మహేష్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే హీరోయిన్ నమ్రతా శిరోడ్కర్ మహేష్ బాబుకు పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారి చివరకు వివాహ బంధంగా మారింది. నేడు వారు సినీ పరిశ్రమలోనే ఆదర్శ దంపతులుగా నిలిచారు. బాలకృష్ణ, మహేష్ బాబు ఇద్దరిని ఒకే సినిమాలో చూపించాలని బి గోపాల్ గట్టిగానే ప్రయత్నించారు. ఈ చిత్రంలో బాలయ్య అన్న పాత్రలో, మహేష్ తమ్ముడు పాత్రలో నటిస్తే తెరపై సెంటిమెంట్ కు, యాక్షన్ కు అద్భుతమైన సమన్వయం కుదిరేదని ఆయన విశ్వసించారు. డేట్ల సమస్యలు, కథా రూపకల్పనలో మార్పులు, అప్పటి మార్కెట్ పరిస్థితులు వంటి కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ ఈ సినిమా పట్టాలకెక్కి ఉంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టుకి ముందే టాలీవుడ్ లో అతిపెద్ద మల్టీ స్టారర్ గా చరిత్ర సృష్టించేదని అభిమానులు ఇప్పటికీ భావిస్తుంటారు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస విజయాలతో మళ్లీ తన మాస్ స్టామినా నిరూపిస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో మహేష్ కనిపించనుండగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. 2027లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహా మల్టీ స్టారర్. తెలుగు చిత్ర పరిశ్రమలో కని విని ఎరగని రీతిలో ఒక మల్టీ స్టారర్ తెరకెక్కబోతోంది. కొన్ని కాంబినేషన్ల పేర్లు వినగానే అభిమానులు సైతం ఇదెక్కడి కాంబినేషన్ అని ఫీల్ అవడం పక్కా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా టాలీవుడ్ లో ఇదే జరగబోతోంది. ఒకరు మాస్ ప్రేక్షకులకు ప్రాణదాతగా నిలిచిన నటుడైతే మరొకరు క్లాస్, స్టైల్, నటనకు పర్యాయపదం. అలాంటి ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే థియేటర్లు పండగ వాతావరణాన్ని సంతరించుకోవడం ఖాయం. సీనియర్ తరం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి నేటి తరం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వరకు మల్టీ స్టారర్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే టాలీవుడ్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక భారీ మల్టీ స్టారర్ రూపుదిద్దుకునే దశలోనే ఆగిపోయింది. తెలుగు తెరపై ఒక అసాధారణ ప్రయోగం చేయాలని కలకన్నాడు ప్రముఖ దర్శకుడు బి గోపాల్. నటసింహం, నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నతమ్ములుగా చూపిస్తూ ఒక భారీ యాక్షన్ కుటుంబ కథను తెరకెక్కించాలని ప్లాన్ చేశారట. పవర్ఫుల్ సెంటిమెంట్, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలు, మాస్ కు పూనకాలు తెప్పించే సీక్వెన్లు అన్ని కలిపిన ఒక సంపూర్ణ కమర్షియల్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ ను ఆయన ఊహించారు. నందమూరి బాలకృష్ణ మాస్ ఇమేజ్ ను తారాస్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో బి గోపాల్ ఒకరు. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి చిత్రాల నుంచి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సమరసింహారెడ్డి, బాక్సాఫీస్ రికార్డులను తిరిగిరాసిన నరసింహనాయుడు వరకు ఈ కాంబినేషన్ అంటేనే మాస్ ప్రేక్షకులకు పండుగ అని చెప్పుకోవాలి. అయితే ఈ విజయాల మధ్యలో పల్నాటి బ్రహ్మనాయుడు పరాజయం బి గోపాల్ కు తీవ్ర నిరాశను మిగిల్చి ఆ సినిమా ఫలితం గురించి ఆయన ఇప్పటికీ బాధపడుతుంటారని ఇండస్ట్రీ వర్గాలు
చెప్తుంటాయి. అయినా బాలయ్య గోపాల్ మధ్య ఉన్న అనుబంధం మాత్రం ఎప్పటికీ చెదరలేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో బి గోపాల్ తెరకెక్కించిన చిత్రం వంశీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా మహేష్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే హీరోయిన్ నమ్రతా శిరోడ్కర్ మహేష్ బాబుకు పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారి చివరకు వివాహ బంధంగా మారింది. నేడు వారు సినీ పరిశ్రమలోనే ఆదర్శ దంపతులుగా నిలిచారు. బాలకృష్ణ మహేష్ బాబు ఇద్దరిని ఒకే సినిమాలో చూపించాలని బి గోపాల్ గట్టిగానే ప్రయత్నించారు. ఈ చిత్రంలో బాలయ్య అన్న పాత్రలో మహేష్ తమ్ముడు పాత్రలో నటిస్తే తెరపై సెంటిమెంట్ కు యాక్షన్ కు అద్భుతమైన సమన్వయం కుదిరేదని ఆయన విశ్వసించారు. డేట్ల సమస్యలు, కథా రూపకల్పనలో మార్పులు, అప్పటి మార్కెట్ పరిస్థితులు వంటి కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ ఈ సినిమా పట్టాలకెక్కి ఉంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టుకి ముందే టాలీవుడ్ లో అతిపెద్ద మల్టీ స్టారర్ గా చరిత్ర సృష్టించేదని అభిమానులు ఇప్పటికీ భావిస్తుంటారు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస విజయాలతో మళ్లీ తన మాస్ స్టామినా నిరూపిస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో మహేష్ కనిపించనుండగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. 2027లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.